హాయ్ అండి. నేను మనం గణేష్ని పెట్టుకున్నాం కదా, నేనేమంటే ఆ రోజు సాయంత్రమే తీసి ఈ బకెట్లో నిండుగా నీళ్ళు పోసి నానబెడతాను. నేను ఎప్పుడంటే బయట ఇచ్చేయను, అంటే మనం పూజ చేసాం కదా, అందువల్ల దీంట్లో నిండా నీళ్ళు పోసి ఇట్లా పెట్టేసా. ఇప్పుడు 3 రోజుల దాకా నానబెట్టా. ఇప్పుడు బాగా కలబెట్టేసి దగ్గరికి తీసుకున్నాను. ఇట్లా బాగా కలబెట్టి చెట్లకి ఒక్కొక్క రోన్ ఇచ్చేస్తా ఫ్రెండ్స్. నేను ఇలా చేస్తాను చూడండి. అంటే మనం పూజ చేసుకున్న వినాయకుడు ఎందుకు బయట వేసేయటం అని నీడల్లో నేను ఇలాగా ఎప్పుడు ఇట్లా చేస్తా. బాగా నానబెట్టుకుంటా. బాగా చూడు, ఒక రోజుకే నానిపోద్ది. నేను 3 రోజులు నానబెట్టేసి కొంచెం కొంచెం మన చెట్లకే ఇచ్చుకుంటాం మన ఇంట్లోనే. నాకు చెట్లు లేనప్పుడు కూడా తులుసుకో అట్లా అటు పోసేసేది నానబెట్టి. ఇట్లా చేస్తారు చాలామంది. నేనే 10 ఏళ్ళ నుంచి ఇట్లా చేస్తున్నాను. మంచిదే మనకి ఇట్లా చేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా కలబెట్టేసాను కదా. ఇప్పుడు అన్ని చెట్లకి కొద్దిగా ఇచ్చేస్తా. మన చెట్లకి ఇచ్చుకుంటే మనం మంచిది. చూడండి ఇట్లా చిక్కగా కలిపేసారు కదా. ఈ మిద్ది మీద చెట్లకి ఇస్తాను. ఇవన్నీ పోసేస్తాను. కొంచెం కొంచెం ఇచ్చేస్తా ఫ్రెండ్స్. ఇట్లా ఎప్పుడంటే నేను నాకు తెలిసినప్పుడు టాంచి ఇట్లాగే చేస్తా. మిద్ది మీద చెట్లకి ఇచ్చేస్తా. చూసారు కదా, చిక్కగా కలుపుకున్నా కదా. కొంచెం కొంచెం ఇట్లా మన కుండీళ్ళు అన్నింటిలో ఇచ్చుకున్నాం అనుకో, మన ఇంట్లోనే చెట్లకి మంచిది. ఎవరైనా చాలామంది ఇలాగే చేస్తారు. నేను ఇప్పుడు టాంచి కాదు, నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇట్లాగే. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చేసుకోవాలి మనం. ఇంకా కుండీలు లేని వాళ్ళు ఇంకా మనం ఆడే వినాయకుల కాడికి ఎత్తుకోపోయి పెట్టేసుకుంటారు. నేనైతే చెట్లు లేనప్పుడు కూడా తులసి కొమ్మలు అవి పెట్టుకుంటాం కదా, తులసి చెట్లలో పోసేసేది. ఇట్లా కొంచెం కొంచెం ఒక తులసి కోట ఉన్నా కానీ ఆ తులసి కోటకి చిక్కగా కలిపేసి పోసేసేదాన్ని ఫ్రెండ్స్. చూసారు కదా నేను చేసేది. ఇట్లా చేసుకోవాలి ఎవరైనా కానీ. చాలామంది ఇట్టే చేస్తారు. తెలియని వాళ్ళు మాత్రం అట్లా వినాయకుడి కాడ పెట్టేస్తారు, లేకపోతే జల్దిలో కలిపేస్తారు. నాకైతే 10 సంవత్సరాల క్రితం తెలుసు. నేను ఇట్టే చేసుకుంటున్నా ఒక టాంచి. ఇంకా కొరవ చెట్లకు కూడా ఇంకొంచెం ఉంది, పోసేస్తాను. ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళని కొందరు చెప్తుంటారు కదా, వాళ్ళ చూసైనా మనం తెలుసుకోవాలి. ఇట్లా కలుపుకొని నీళ్ళు మన చెట్లకి ఇచ్చుకుంటే మనకి కొంచెం కొంచెం ఎక్కువ పడలే. మనం రోజు ఇట్లా మన చెట్లకే మంచిది, మనకి మంచిది. మనం పూజ చేసింది మన చుట్టూరే ఉంటుంది, చిడి అయ్యి ఉండదు, మనకి మంచిది. ఆ చెట్లకు కూడా పోసేస్తా ఫ్రెండ్స్. ఇట్లా చూడండి, ఇప్పుడు అన్నిటికీ చెట్లు ఆడున్నా పోసేస్తా కొంచెం కొంచెం. ఎవరైనా కానీ చెట్లు ఉండేవాళ్ళు ఇట్లా చేసుకోండి. చెట్లు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఒక్కొక్క చుక్క పోసేసుకుంటే మన చెట్లకి మన చుట్టూరు మనం పూజ చేసి మంత్రాలు చదువుకుంటాం కదా, అందుకు మన ఇంట్లో ఇట్లా చేసుకోవాలి మనం. అంతా అయితే ఫ్రెండ్స్, మిద్ది పైకి ఉన్నాయి ఇంకొంచెం, ఆడ కూడా కొంచెం కొంచెం పోసేస్తాను. రండి ఫ్రెండ్స్ చూద్దరు. ఇవి కూడా కలిపేస్తా ఫ్రెండ్స్.
ఇట్లా చేస్తా ఫ్రెండ్స్ నేను. మీకు నచ్చితే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా తెలియని వాళ్ళు కూడా ఇట్లాగా చేసుకొని తులసి కోటలు ఉంటాయి అందరికీ, ప్రతి ఒక్కరికి ఇల్లులు ఉంటాయి కదా. ఇల్లులు లేని వాళ్ళు, తులసి కోటలు లేని వాళ్ళు ఉండరు. తులసి కోటలు అయినా ఇట్లా పోసుకోండి, మంచిదే. మనం పూజలు చేసి చెట్లకి పోస్తే మనకి చెట్లకు కూడా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, రండి మా మిద్ది పైకి చూద్దరు. చిక్కుడు చెట్లు పూతలు వేస్తున్నాయి అన్నీ. ఇంకొంచెం పోసుకొస్తారా? అందరికి కొంచెం కొంచెం చేస్తా ఫ్రెండ్స్ నేను. చూడండి ఇట్లా కలుపుకొని ఎవరైనా కానీ చూడండి నేను ఇట్లా చేస్తాను. చూడు మా బుజ్జి మల్లె చెట్టు ఎంతలో మల్లె మొగ్గలు పూసిందో. చెట్టు ఏమో చిన్నది, వాసన పోతుంది ఫ్రెండ్స్. ఇట్లా చేస్తాను నేను. మీరు కూడా మన ఇంట్లో పూజలు చేసుకున్నాయి మన ఇంట్లో చెట్లకే పోస్తే మనకి మంచిదే. కొందరు తెలియక ఎత్తుకోపోయి పెట్టేస్తారు. మనకి చెట్లకు కూడా మట్టి కలిసి వచ్చినట్టే. చూడండి ఇట్లా చిరుకోరు చూడండి, లేట్ అయింది కొయ్యలేదు, బాగా వచ్చేసింది. చూడండి మట్టి కూడా ఇట్లా ఇంకొంచెం నీళ్ళు పోస్తారు. చూడండి ఇట్లాగా పోసుకుంటే మన చుట్టూ చెట్లకి మంచిది ఫ్రెండ్స్. ఇట్లా మీరు ఒక సంవత్సరం పోసి చూడండి మీకు ఎలా ఉంటుందో. తర్వాత రేపు తడవ నుంచి మీరే చేసుకుంటారు. రారా ఇట్లా అన్నిటికి కొంచెం కొంచెం కొంచెమే ఫ్రెండ్స్ ఇట్లాగా చేసుకోవాలి మనం. ఇట్లా చేయండి, ఒక తడవ చేయండి, రెండో తడవ నుంచి మీకే అలవాటు అయిపోద్ది. చూసారు కదా నేను చేసే విధానం ఎలాగుంది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ నేను చేసేది. చూసారు కదా నేను చేసే విధానం ఎలా ఉంది, మీకు అందరికి నచ్చిందా? మీరు కూడా గణేషులకు పూజ చేస్తారు, మనం మంత్రాలు చదువుతాం బుక్ బట్టి. అవన్నీ మనం ఎత్తుకోపోయి బయట పెట్టేయకుండా మన తులసి కోటలు అవి ఉంటాయి కదా, వాటిలో కరగబెట్టేసుకొని 3 రోజులు ఆవిట పోసేసుకుంటే చెట్లకి మనకు మంచిది. అందుకని మీరు కూడా ఒక తడవ ట్రై చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.